ఆ నియోజకవర్గంలో పాత కాపులకు కాలం చెల్లిందా? రెడ్డి నాయకత్వమే కావాలని సైకిల్ క్యాడర్ కోరుకుంటుందా? కార్యకర్తల అభిప్రాయానికే టీడీపీ అధిష్టానం పెద్దపీట వేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆ నియోజకవర్గంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయం నాయకులను షాక్కు గురిచేస్తోందట. ఆ నిర్ణయమే జరిగితే రేస్లోకి వచ్చేదెవరు? రేస్ నుంచి తప్పుకునేదెవరు? పాత కాపులను టీడీపీ కార్యకర్తలు ఎందుకు వద్దనుకుంటున్నారు? అసలు ఆ నియోజకవర్గం ఏది? రాజకీయాల్లో ఒకటనుకుంటే మరొకటవుతుంది. ఎప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎన్నో ఆశలతో రాజకీయాలకు వచ్చిన వారు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే రాజకీయాల నుంచి నిష్క్రమించిన సందర్భాలు అనేకం. ఇప్పుడు రాజంపేట టీడీపీ లీడర్ల పరిస్థితి అలాగే ఉందట. కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్న చంద్రబాబు ఒక అనూహ్య నిర్ణయానికి వచ్చారట. త్వరలోనే దానిని కార్యరూపంలోకి తీసుకురాబోతున్నారట. గ్రూప్ తగాదాలు, కుమ్ములాటలతో చెల్లచెదురైన టీడీపీ క్యాడర్ని గాడిలో పెట్టాలంటే ఇప్పుడున్నవారు కాకుండా కొత్త వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే ఆలోచనలో ఉన్నారట. కోదండరాముడి కళ్యాణానికి ఒంటిమిట్టుకు వచ్చిన చంద్రబాబు రాజంపేట నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ తనకు తెలుసని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని నాయకుల ముందు చంద్రబాబు బాంబు పేల్చారట. దీంతో అక్కడ ఉన్న నాయకులు కంగు తిన్నారట. ఇంతకీ చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏమిటి అన్న దానిపై నియోజకవర్గంలో జోరుగానే చర్చ జరుగుతోంది. రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయుడిని కాదని, అదే సామాజిక వర్గానికి చెందిన పక్క నియోజకవర్గ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను బరిలో దించారు. దానికి తోడు ఎప్పటినుంచో రాజంపేట సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రాజు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో అప్పటి వరకు ఉన్న క్యాడర్ 3 వర్గాలుగా విడిపోయింది. అంత వేవులో కూడా రాజంపేటలో టీడీపీ ఓడిపోయింది. అప్పటినుంచి నాయకుల ఆశలు మరింత ఎక్కువయ్యాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరినీ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎన్నికల తర్వాత కూడా క్యాడర్ ఎవరితో నడవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన బాలసుబ్రహ్మణ్యంతో పాటు జగన్మోహన్ రాజు, వైసీపీ నుంచి వచ్చిన మేడా విజయశేఖర్ రెడ్డి వర్గాలుగా టీడీపీ క్యాడర్ తయారైందట. ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారుగా ఇన్ఛార్జిగా ఫీల్ అయి అధికారులపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. దీంతో విసిగిపోయిన అధికారులు నాయకులెవరికీ చెప్పకుండానే అధికారిక కార్యక్రమాలు చేసుకునేవారు. ఇదే క్రమంలో ఇన్ఛార్జి పదవిపై ఆశలు వదులుకున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులుగా నియోజకవర్గానికి రావడమే మానేశారు. ఇక తనకే అవకాశం ఉంటుందన్న ఆశతో జగన్మోహన్ రాజు దూకుడు పెంచారు. అయితే చంద్రబాబు చెప్పిన మాటలతో ఆయన కూడా తీవ్ర నిరాశకు గురయ్యారట. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం అన్ని ప్రయత్నాలు చేసిన నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా బల ప్రదర్శన చేశారు. పోటీ పడి మరీ 3 నాయకులు సభ్యత్వాలు చేయించారు. అందుకే రాష్ట్రంలోనే సభ్యత్వాల నమోదులో రాజంపేట నియోజకవర్గం టాప్ 10లో వచ్చింది. రాజంపేటలో 3 నాయకులు రేసులో ఉంటే వీరందరినీ కాదని కొత్త వ్యక్తిని బరిలో దించాలని చంద్రబాబు యోచిస్తున్నారట. ఈ ఆలోచనకు అక్కడి టీడీపీ కార్యకర్తల అభిప్రాయ సేకరణే ప్రధాన కారణం అంటున్నారు. వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయిన నాయకులను, కార్యకర్తలను దారిలో పెట్టాలంటే రెడ్డి సామాజిక వర్గ నేత అయితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారట చంద్రబాబు. దీంతో బలిజ సామాజిక వర్గానికి చెందిన బాలసుబ్రహ్మణ్యంకు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రాజుకు అవకాశం లేదన్న విషయం తేలిపోయింది. మేడా విజయశేఖర్ రెడ్డి మాత్రం తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారట. కానీ తాను చేస్తున్న ఓవర్ యాక్షన్ కు విజయశేఖర్ రెడ్డి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ అనే అభిప్రాయంలో ఉన్నారట. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ కొత్త నేతను తీసుకొచ్చే పనిలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించినప్పటికీ ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. నియోజకవర్గంలో కాపు, క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే అయినప్పటికీ ఆధిపత్యం మాత్రం రెడ్లదే. కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఇస్తేనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. దానికి తోడు వైసీపీలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి హవా కూడా రాజంపేటలో ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వైసీపీని బలంగా ఎదుర్కోవాలంటే టీడీపీ కూడా రెడ్డినే బరిలో దించాలని భావిస్తోందట. చంద్రబాబు వ్యాఖ్యలతో ఉన్న సస్పెన్స్ పోయి కొత్త సస్పెన్స్ వచ్చిందంటున్నారు రాజంపేట నేతలు. చూడాలి మరి కార్యకర్తల అభిప్రాయానికి విలువనిచ్చి చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.